నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సితారా కాశ్మీర్ ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్రమాదం, 20కి పైగా స్టాల్స్ దగ్ధం, భారీ ఆస్తి నష్టం. మంటలను అదుపులోకి తెచ్చిన పోలీస్ అగ్నిమాపక సిబ్బంది. ఆళ్లపాటికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలి. ది వెన్యూ కన్వెన్షన్ ఆత్మీయ సమావేశంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ కు గ్రాడ్యుయేట్ ఓటర్ల నుంచి అనూహ్య స్పందన. నగరంలోని భవానీపురం సితారా థియేటర్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు స్టాల్స్ అన్ని అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదం సంఘటన సమాచారాన్ని అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు. నగరంలోని సితారా గ్రౌండ్స్ జలకన్య ఎగ్జిబిషన్ లో వంట సామాగ్రి, గ్యాస్ బండలు ఉండడంతో ఎగ్జిబిషన్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం కారణంగా గ్యాస్ బండలు పేలడంతో చుట్టుపక్కల నివాసాల్లో ఉండే ప్రజలు భయంతో ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ దాదాపు 20 స్టాల్స్కు పైగా అగ్నికి ఆహుతయ్యాయి. పోలీసు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాద సంఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి అధికారులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భారీ ఆస్తి నష్టం జరిగిందని, మానవ ప్రమాదం ఏమీ జరగలేదని పోలీసు అధికారులు మంత్రికి వివరించారు. మంటలను అదుపులోకి తీసుకురాగలిగామని మంత్రికి తెలిపారు. ఎండలు మొదలైన నేపథ్యంలో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా వ్యాపారులు బాధ్యతగా వ్యవహరించాలని హోంమంత్రి తెలిపారు. విజయవాడ వెస్ట్ డివిజన్ ఏసీపీ ఎన్ఎస్వీకే దుర్గారావుతో హోంమంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. బాబు, సీఏ గారు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఏంటిది? ఏం చేస్తుందా? మనం ఏం చేస్తాం? ఇట్లు కొట్టాలా? నమస్తే. అన్నా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో సితారా సెంటర్ దగ్గర ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అగ్ని ప్రమాదం జరుగుతుందని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వెంటనే ఫైర్ ఇంజిన్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి ఫైర్ అంతా ఆర్పడం జరిగింది. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు. కొంతమంది ఏమో వంట చేస్తున్నప్పుడు జరుగుతుందని. ఇక్కడ ఎవరు లేరు. ఎగ్జిబిషన్ అయితే ఈవినింగ్ 5 o'clock ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎవరు పబ్లిక్ అయితే ఎవరు లేరు. ఈ 2 షెడ్లు తగలబడినాయి. ఆస్తి నష్టం అంచనా వేయడం జరుగుతుంది. వాళ్ళ షాప్ వాళ్ళు వచ్చి ఇవన్నీ ప్లాస్టిక్ సామాన్లు అమ్మే కౌంటర్లే అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ పక్కన లైవ్ బర్డ్స్ ఉన్నాయి, వాటిని అన్ని తరలించడం జరిగింది. ఇక్కడ ఎవరైనా ప్రాణ నష్టం కానీ వేరే లైవ్ బర్డ్స్ కానీ చనిపోవడం అయితే జరగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గ్రాడ్యుయేట్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పట్టభద్రులను పోలింగ్ బూత్లకు తరలించవలసిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలని బొండా ఉమా సూచించారు. ది వెన్యూ కన్వెన్షన్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాంలతో కలిసి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు
ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల తెలుగుదేశం పార్టీ కూటమి బలపరిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ జరిగిన సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం కృషి చేస్తున్నామని, పట్టభద్రులు ఖచ్చితంగా పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేసే విధంగా కూటమి నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు, టీచర్లు అన్ని వర్గాల వారు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ విజయం అందించారని, అదే ఒరవడితో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆళ్లపాటి రాజా గెలుపు ఖాయమని, అయితే భారీ మెజారిటీ అందించే విధంగా పార్టీ శ్రేణులు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా బోండా ఉమా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, గద్దె రామ్మోహన్, తంగిరాల సౌమ్య, కొలికపూడి శ్రీనివాసరావు, శ్రీరామ్, రాజగోపాల్ తాతయ్య, ఎమ్మెల్సీ అశోక్ బాబు, గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను మరియు కూటమి పార్టీ నాయకులు, ఎన్నికల నియోజకవర్గం అబ్జర్వర్లు తదితరులు పాల్గొనడం జరిగింది. ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయాన్ని కాంక్షిస్తూ పెనమలూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పర్యటించి గ్రాడ్యుయేట్ ఓటర్ల నుండి ఓట్లను ఎమ్మెల్సీ అభ్యర్థి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ అభ్యర్థించడం జరిగింది. ఈ ప్రచారంలో ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ వెంట పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్, తెలుగుదేశం పార్టీ యువజన నాయకులు గద్దె క్రాంతికుమార్, పార్టీ నాయకులు చెన్నుపాటి గాంధీ, సుచరిత, ఉషారాణి తదితరులు గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి ఓట్లను అభ్యర్థించడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ పెనమలూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పర్యటించడం జరిగింది. పడమట స్టేడియంలో జిమ్లో వ్యాయామం చేస్తున్న పలువురిని కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి మంచి ప్రభుత్వానికి ప్రగతి ఓటు వేయవలసిన అవసరం వివరించడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో ఓటర్ల నుండి అనూహ్యమైన రీతిలో స్పందన వస్తుందని, తాము గెలిపించిన తెలుగుదేశం పార్టీని తిరిగి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించుకునేందుకు తప్పనిసరిగా ఓటు వేస్తామని ఓటర్లు చెప్పడం సంతోషకరమని ఎమ్మెల్సీ అభ్యర్థి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పెనమలూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో వాకర్స్ను కలవడం జరిగింది. వారి నుంచి కూడా విశేషమైన రీతిలో స్పందన రావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం కొనసాగింది. మంచి ప్రభుత్వానికి, ప్రగతికి ఓటేస్తామని చెప్పి వ్యక్తులు కాదు, ఇక్కడ ముఖ్యం ప్రభుత్వాన్ని మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఒక మంచి ప్రభుత్వాన్ని, మేము గెలిపించుకున్న ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకుంటామని చెప్పి ఈ రోజున ఎవరైతే పట్టభద్రులుగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు చెప్పే అంశం. మరి ముఖ్యంగా ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు కానీ, అదేవిధంగా పెనమలూరులో బోడే ప్రసాద్ గారు కానీ, వీళ్ళిద్దరి నాయకత్వంలో ఓటర్ల నమోదు విషయంలో కానీ, సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి నమోదు కానీ, ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ కానీ, ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓటర్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్తో పాటు మెసేజ్లు పంపించడం, మెసేజ్లతో పాటు ఓటు ఎట్లా వేయాలి, ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ ఎదుట ప్రథమ ప్రాధాన్యత కూడినటువంటి 1 అనే అంకె వేయాలని చెప్పి కూడా విస్తృతమైనటువంటి ప్రచారం ఇంటింటికి జరపడం అనేది చాలా విశేషం. ఈ రకమైనటువంటి కార్యక్రమంలో రేపు 27వ తారీఖు, ఈ నెల 27వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో అందరూ కూడా ప్రథమ ప్రాధాన్యత 1 అనే అంకె వేసి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ని గెలిపించవలసిందిగా కోరుతున్నారు కార్యకర్తలందరూ కూడా. వారికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. తాడేపల్లి స్టేషన్ పరిధిలో తాళాలు వేసి ఉన్న ఇంటిని ఎంచుకొని తాళాలు పగలగొట్టి ఇంటిలోకి ప్రవేశించి విలువైన సొత్తును చోరీ చేసే 2 వ్యక్తులను గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పర్యవేక్షణలో డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన 2 యువకులు జంటగా తిరుగుతూ తాళాలు వేసిన ఇళ్లను ఎంచుకొని ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వారి ఆట తాడేపల్లి పోలీసులు కట్టించారు. రాత్రి, పగటి సమయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముద్దాయిలు చల్ల నాగరాజు, బోరా దుర్గారెడ్డిలను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2 ముద్దాయిలు తాడేపల్లి కేఎల్ రావు కాలనీకి చెందిన వ్యక్తులుగా గుర్తించడం జరిగింది. వివిధ కేసులకు సంబంధించి వివరాలు తెలియపరుస్తూ క్రైమ్ నంబర్ 53/2025 కేసులో 29 గ్రాముల బంగారం, 60,000 రూపాయల నగదు, క్రైమ్ నంబర్ 18/2025 కేసులో 145 గ్రాముల బంగారం, 1 యాపిల్ ఫోన్ స్వాధీనం, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డీఎస్పీ మురళీకృష్ణ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ కేసులో డీఎస్పీ మురళీకృష్ణ
మురళీకృష్ణ ఆధ్వర్యంలో సిఐ కళ్యాణ్ రాజ్, ఎస్ఐలు జె శ్రీనివాసరావు, షేక్ కాజావలి మరియు సిబ్బంది సురేష్ కుమార్, వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కేసులను త్వరగా పట్టుకున్నందుకు గాను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అభినందిస్తూ నగదు రివార్డు ప్రకటించారు. రిలేటెడ్ ఎక్కడన్నా అమ్మడం కానీ కన్జ్యూమర్స్ కానీ ఉన్నట్లయితే మాకు పోలీస్ స్టేషన్కి అలాగే మాకు కొన్ని నెంబర్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటికి తెలియజేయవలసిందిగా మా ప్రత్యేకమైన విజ్ఞప్తి. గత 20 రోజుల్లో కూడా మా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారు యొక్క స్పెషల్ అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ వలన దాదాపుగా 2 కేసుల్ని ఈ గాంజా అమ్ముతున్నటువంటి వాళ్ళని, కన్జ్యూమ్ చేస్తున్నటువంటి వాళ్ళని గత 20 రోజుల్లో 2 కేసుల్లో 15 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 9 మంది ఫ్రెష్గా అమ్ముతూ గంజా తాగుతున్నటువంటి వాళ్ళు, అలాగే 6 పాత ముద్దాయిలు. ఈ విధంగా 15 మందిని ఈ 20 రోజుల్లో పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ 20 మందిని మేము అరెస్ట్ చేయడం కూడా ప్రజలు ఇచ్చినటువంటి సమాచారం మీద మా యొక్క ప్రత్యేక బృందాలు అటువైపు తిరగడం వలన జరిగింది. అదేవిధంగా పబ్లిక్ మాకు ఈ గాంజా అమ్ముతున్నటువంటి హాస్టల్స్లో కానీ లేక నిర్మానుష్య ప్రదేశంలో కానీ ఎక్కడన్నా అమ్ముతున్నా గాంజా కన్జ్యూమ్ చేసినా మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ గాంజా ఎక్కడైతే ఎక్కువగా వినియోగించడం జరుగుతుందో అటువంటి ప్రదేశాల్లో కూడా ప్రతిరోజు విజిబుల్ పోలీసింగ్ చేస్తున్నాము ప్రత్యేకంగా. అక్కడ ఈ ఎవరైతే డ్రంకర్డ్ పర్సన్స్ కానీ లేదంటే తాగుబోతులు కానీ ఈ మధ్యకాలంలో 2-3 సంఘటనలు పాల్గొనడం వల్ల ప్రతిరోజు కూడా రోజు ఒక ప్లేస్లో ఈ విజిబుల్ పోలీసింగ్ అనేది జరుగుతుంది. మీరు కూడా గమనించుంటారు. కాబట్టి ప్రజలకి మా విజ్ఞప్తి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అమరావతిని ఢిల్లీని మించిన రాజధానిగా అభివృద్ధికి సహకరిస్తానని అమరావతి శంకుస్థాపన ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వడం జరిగిందని రైతు సంఘం అధ్యక్షులు వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు దాటినా ప్రత్యేక హోదా అమలై ఉంటే ఆర్థిక ప్రోత్సాహం రాష్ట్రంలో పెట్టుబడులతో పరిశ్రమలు వచ్చేవని తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు సంఘం అధ్యక్షులు వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా విచ్ఛిన్నమైనప్పుడు విభజన చట్టంలో పొందుపరిచి ప్రత్యేక హోదా ఇస్తానని మోడీ మాట ఇచ్చి నెరవేర్చడాన్ని మరిచారని విమర్శించారు. నిత్యం క్షేమంతో రాయలసీమ అధిక వర్షపాతంతో కోస్తా ఆంధ్ర ఉన్న నీటి వనరులు, పరిశ్రమలు లేక ప్రజలు వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో లేకపోవటమే కాక అరాచకం, భూ కబ్జా, ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడిన ప్రభుత్వాన్ని కాదని కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. కూటమి ప్రభుత్వం గెలవడానికి విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు సహకరించారని తెలియజేశారు. 8 నెలల కూటమి పాలనందులో పార్టీ జెండాలు మారినా నాయకులు, అధికారుల్లో మార్పు లేదని ప్రజలు భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. చేసుకున్నటువంటి హైదరాబాద్ నగరాన్ని వదిలిపెట్టుకుని యువతలకు వచ్చాం. శంకుస్థాపన చేసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీని మించిన రాజధాని ఆంధ్రప్రదేశ్కు ఏర్పడేదానికి తన వంతు సహకారం చేస్తాను అని చెప్పారు. తాను చేసిన వాగ్దానాన్ని మర్చిపోయారు. మరిచిపోవడమే కాకుండా విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి గడ్డు ఆర్థిక పరిస్థితులలో నిలదొక్కుని తిరిగి వేగంగా అభివృద్ధి చెందాలి. అందుకొరకు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. అది అమలైతే మన రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు వచ్చేదానికి అనేకమైనటువంటి ఆర్థిక ప్రోత్సాహకాలు అందించి దానివల్ల కొత్త పరిశ్రమలు వస్తానికి అవకాశం కలిగి ఉంది. ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఏఐవైఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు యుగంధర్, రాజేంద్ర తదితరులు డిమాండ్ చేశారు. హనుమాన్పేట దాసరి భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 22న శ్రీకాకుళంలో జరిగిన అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర 22వ మహాసభలు ఘనంగా జరిగాయని చెప్పారు.
ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతూ ఈ సభలలో 91 మంది నూతన సమితి ఎన్నిక జరిగిందన్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా యుగంధర్, కార్యదర్శిగా పరుచూరి రాజేంద్ర, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జి సంతోష్ కుమార్ను ఎన్నుకున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు 3,000 భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. మొదటి సంతకం అని చేసిన మెగా డిఎస్సి పేపర్లకే పరిమితమైందని విమర్శించారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలలో నిరుద్యోగ సమస్యలపై చర్చించి ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. నిరుద్యోగ భర్తీకి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై ఉద్యమించాలని మహాసభ తీర్మానించినట్లు వారు వెల్లడించారు. నూతన సమితిని మహాసభ ఎన్నిక చేయడం జరిగింది. ఈ మహాసభలో అనేక చర్చల అనంతరం 31 అంశాలపై భవిష్యత్తులో ఉద్యమించాలి అనే తీర్మానాలని ఆమోదించడం జరిగింది. ఈ మహాసభ సందర్భంగా నూతన నాయకత్వంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అదేవిధంగా యువకులం పాదయాత్ర ద్వారా ఉన్నటువంటి నారా లోకేష్ గారు నిరుద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పించేటటువంటి బాధ్యత మాది, ఏటా 20 లక్షల ఉద్యోగాలు కల్పనే కూటమి ప్రభుత్వం అని చెప్పేసి హామీ ఇచ్చారు. మొదటి సంతకం డిఎస్సి మీద చేస్తామన్నారు. కానీ మొదటి సంతకం డిఎస్సి మీద చేసినప్పటికీ ఇప్పటికీ 7 నెలలు గడుస్తున్నా కూడా ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 30 కేబినెట్ సమావేశాలు పూర్తయినా కూడా డిఎస్సి గురించి ఎటువంటి నోటిఫికేషన్ వెలువడలేదు. 14, 15, 16 తేదీలలో ప్రకృతి పండుగ పేరిట ఆంధ్ర లయోలా కాలేజ్లో ప్రకృతిని కళ్లకు కట్టినట్లు గతం, వర్తమానం, భవిష్యత్తును 3 భాగాలుగా ప్రకృతిలో అనుసంధానం చేసి చూపించడమే తమ కాన్సెప్ట్ ఉద్దేశమని జీరో లా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ సిఇఓ పవన్ కుమార్ చెప్పారు. ప్రకృతి ద్వారా మనం పొందే లాభాలను చూపించబోతున్నామని, ఈ కాన్సెప్ట్ ఆదిత్య 360 సినిమాలా ఉండబోతోందని చెప్పారు. 1990లో ప్రకృతితో మన జీవన విధానం ఎలా ఉంది, ఇప్పుడు ప్రకృతితో కలిసిన టెక్నాలజీతో జీవన విధానం ఎలా ఉంది, భవిష్యత్తులో ప్రకృతితో నా జీవన విధానం ఎలా ఉండబోతోందని చూపిస్తామని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీరోల సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ సిఇఓ పవన్ కుమార్ చెప్పారు. ఈవెంట్లో డిజైన్ చేసే ప్రతి వస్తువు వేస్ట్ నుండి తీసుకొచ్చి అందరికీ అర్థమయ్యే విధంగా హ్యాండీక్రాఫ్ట్ చేస్తున్నామని తెలిపారు. ప్లానింగ్, ఆర్కిటెక్చర్ వాళ్లతో అనుసంధానమే అని తెలిపారు. స్టూడెంట్స్తో కలిసి కూడా హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేస్తున్నామన్నారు. ఈ ప్రకృతి పండుగ ఈవెంట్లో అందరూ పాల్గొని ప్రకృతి వల్ల కలిగే లాభాలు తెలుసుకోవాలని తెలిపారు. బుక్ మై షోలో ఎగ్జిబిషన్ ఇన్ విజయవాడలో టికెట్స్ కొనుగోలు చేయొచ్చని, నేరుగా ఈవెంట్కి వచ్చి టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చన్నారు. ఈవెంట్ టికెట్ ధర పెద్దలకు 200, పిల్లలకు 150 రూపాయలుగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పవన్ ఈ ఐడియాని ఫ్లోట్ చేసినప్పుడు ఈ ఐడియా అనేది చాలా సమాజానికి చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ ఐడియాని పిల్లల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల్లో ఈ ఐడియాస్ని మనం ఫ్లోట్ చేసి వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగినప్పుడు మనం సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతామనేటువంటి అవగాహన మాలో కూడా కలిగింది. కాబట్టి మేము దీన్ని కొలాబరేట్ చేస్తూ మా కళాశాల మరియు ఇతర స్కూల్స్, కాలేజీ నుంచి వస్తున్న విద్యార్థులకు దీని పట్ల అవగాహన ఇద్దామనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలతోటి మేము కొలాబరేట్ చేయడానికి ముందుకు వస్తున్నామండి. పవన్ గారి ఈ ఐడియాలు పిల్లల్ని మరి ముఖ్యంగా ఇప్పుడు చదువులో ఒత్తిడికి ఉన్నటువంటి ఈ సమయంలో మరి ముఖ్యంగా ప్రకృతికి మనం ఏం చేస్తాం, ప్లే వే ఆఫ్ లెర్నింగ్, సెన్సోరియల్ లెర్నింగ్ అని అంటున్నాడు. ఈ అన్నిటిని కూడా ఒకే చోట పిల్లలకి ఒక అనుభూతిని కలిగించినప్పుడు ఈ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ అనేది మనం చేసిన వాళ్ళం అవుతామనేటువంటి ఉద్దేశం మాలో కూడా కలిగింది. కాబట్టి దీనిలో మేము పార్టిసిపేట్ చేయడానికి మా విద్యార్థులని ఈ అవకాశాన్ని ఇవ్వడానికి మేము సంతోషంగా ఉన్నామండి. సో రాబోయే 14th, 15th, 16th ఆంధ్ర లయోలా కాలేజ్లో ప్రకృతి పండుగ ఈ వ్యాలంటైన్స్ డే రోజున, ప్రేమికుల రోజున ప్రకృతిలో ప్రేమతో పడితే మనకు వచ్చే లాభాలు ఏంటి అనే కాన్సెప్ట్ మీద ఇంతవరకు ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో మేము ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఆదిత్య 369 సినిమాలో లాగా ఒక టైం ట్రావెల్ బేస్డ్ మీద ఈవెంట్ చేస్తున్నాము. సో పాస్ట్లో 1990 ఆ కాలంలో మనం ప్రకృతితో పాటు కలిసి మినిమలిస్టిక్ లైఫ్ స్టైల్తో జనాలు హ్యాపీగా, హెల్దీగా ఎలా ఉన్నారు, రైట్. ప్రజెంట్ టైం లైన్లో మనం టెక్నాలజీతో పాటుగా కలిసి సస్టైనబుల్ లైఫ్ స్టైల్ని ఎలా లీడ్ చేస్తున్నాము, లైక్ సోలార్ టెక్నాలజీ కావచ్చు, హైడ్రోపానిక్స్ అని చెప్పేసి, వర్టికల్ ఫార్మింగ్ అని చెప్పేసి ప్రకృతికి దగ్గరగా ఉండడానికి టెక్నాలజీ ఎలా సహాయపడుతుంది అనేది చూపిస్తాము.
అండ్ మూడవ టైం లైన్లో 2100వ సంవత్సరంలో ఈ డిస్కనెక్షన్ ఫ్రమ్ నేచర్ అనేది ఇలా కొనసాగుతూ ఉంటే వచ్చే ఇంపాక్ట్ ఏంటి, హ్యుమానిటీ ఎలా బతకబోతున్నది అనేది థీమ్ అనమాట. సో పిల్లలకి యంగ్స్టర్స్కి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం అని చెప్పి దీంట్లో గేమ్స్, పజిల్స్, రిడిల్స్ ఉంటాయి అన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ సస్టైనబుల్ ఇన్ దిస్ ఈవెంట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సితారా కాశ్మీర్ ఎగ్జిబిషన్లో భారీ అగ్ని ప్రమాదం, 20కి పైగా స్టాల్స్ దగ్ధం, భారీ ఆస్తి నష్టం. మంటలను అదుపులోకి తెచ్చిన పోలీస్, అగ్నిమాపక సిబ్బంది. ఆళ్లపాటికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలి. ది వెన్యూ కన్వెన్షన్ ఆత్మీయ సమావేశంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ కు గ్రాడ్యుయేట్ ఓటర్ల నుంచి అనూహ్య స్పందన. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.